మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ జీతాలు కోడిగుడ్ల బిల్లుల కోసం ఏఐటీసీ తరపున గత 7 రోజులుగా కలెక్టరేట్ ఎదురుగా నిరవధిక సమ్మె సోమవారం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించి కలెక్టర్కు రిట్ పిటిషన్ ఇచ్చినట్లు ఏఐటీసీ నాయకులు కుంటాల రాములు తెలిపారు. మంగళవారం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. పెండింగ్ బకాయిలేవీ లేవని ఎంఈఓ చెప్పడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. కార్మికులు పడిన కష్టానికి ప్రతిఫలం అడిగితే అన్నీ చెల్లించామని, బకాయిలు లేవని అబద్ధాలు ఆడటం సరికాదన్నారు. పాత బిల్లులు అడిగే అలాగే ఉంచి కొత్తవి చెల్లించారని, అవి కూడా అరాకొరగా చెల్లించారని తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించాలనే దాంతో పెండింగ్లో ఉన్నటువంటి కోడిగుడ్ల బిల్లులు క్లియర్ చేయాలని, మరి అదేవిధంగా వర్కర్ల జీతాలు కూడా క్లియర్ చేయాలనే దాంతో డిమాండ్తో మరి వారం రోజులుగా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా నిన్న సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారికి కూడా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద మరి రిట్ పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో మెమోరాండం ఇచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ గారు బిల్లులు ముట్టినాయనే దాంతో మరి మాకు చెప్పడం జరిగింది. ఎంఈఓ గారు అక్కడ కలెక్టర్ గారికి చెప్పడం జరిగిందట. మరి బిల్లులు ఏం లేవు, ముట్టినాయనే మాట అక్కడ ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. అది ఎంఈఓ గారు చెప్పిన దాంట్లో అది కరెక్ట్ కాదు. పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు బిల్లులు చాలా మరి పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వారం రోజులు అయ్యా ధర్నా చేస్తున్నాము. మరి ఎంఈఓ గారికి తెలియదని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఎంఈఓ గారు ఏకంగా ముట్టిపోయినాయనంటే ఎంతవరకు సమంజసమని ఎంఈఓ గారు మేము అడుగుతా ఉన్నాం. మాకేంటంటే 2024 నుండి 2025 వరకు లెక్కలు చూపాలి. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ ఉన్నది, కార్మికులు పట్టిగా లేరు, యూనియన్ ఉన్నది, ఏఐటీసీ ఉన్నది. మేము కార్మికులు ఏఐటీసీ అబద్ధం ఆడది, కార్మికులు కూడా చేసిన కష్టము అడుగుతున్నారు, కానీ దీంట్లో అబద్ధం అన్నది లేదు అనే మాట చెప్పడం జరుగుతుంది. నిజమే చెప్తున్నాం. పెండింగ్ లో ఉన్నటువంటి కోడిగుడ్ల బిల్లులు 6 నెలలు, 7 నెలలు, 9 నెలలు ఇది కలెక్టర్ గారికి కూడా తెలిసిన విషయమే. మరి ఇక్కడ ఉన్నటువంటి బిల్లులు కూడా అరకొరగా మొన్ననే మరి ఏప్రిల్, జూన్ ఇవ్వడం జరిగింది బిల్లులు, అది కూడా అరకొరగానే. అంటే ఇప్పుడు 2024 పోయి 2025 ఎట్లేస్తారు అనే దాంతో మేము అడుగుతాము. ఇప్పుడు పాత